నిజంగానే హిందువులు చేతకాని వాళ్ళ? నిజంగానేనా? ఎందుకని ఈ మాట అనాల్సి వస్తుందంటే, నేను మొన్న 3 డేస్ చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో ఒకటి నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని చెప్పారు. ఏంటంటే తిరుపతి ప్రసాదంలో మీరు ఇప్పుడు చూడండి, పేపర్లో మీకు చూపిస్తున్నాను. దీంట్లో ఏముందో చూడండి. ఫిష్ మీట్ బోన్ నుంచి తయారు చేసిన గీ, ఇంకా ఫిష్ ఆయిల్, ఇంకా పామ్ ఆయిల్, ఈ 3 ఆయిల్ గీలో కలుపుతున్నారు. గీలో కలిపేసి గీ అంటూ ఈ లడ్డు తయారు చేయడానికి కోసం వాడుతున్నారు. ఎంత పాపం అండి ఇది! అసలు ఎంత పాపం ఇది! ఎంత పాపం చేస్తే కానీ ఇలాంటి ఆలోచనలు రావు. ఎందుకని ప్రతిసారి హిందువులకి మాత్రమే, నేను ఒక్క హిందువుని మాత్రమే అనట్లేదు, కానీ ప్రతిసారి హిందూకే జరుగుతుంది. అదే నేను ఈ విషయాన్ని మా ఫ్రెండ్తో షేర్ చేశాను. అరే, తిరుపతిలో ఇలా జరుగుతుందిరా, తిరుపతి ప్రసాదం ఇలా చేస్తున్నారా అని వాడికి చెప్తే వాడేమంటున్నాడు, వాడంటూ అరే, ఇది మనకి తిరుపతి చాలా పవిత్రమైంది కదరా, ఎందుకురా ఆ విషయాన్ని బయట పెడుతున్నారు, తప్పు కదరా అంటే, అరే నీకు బుర్ర పని చేస్తుందా? ఇంత పెద్ద పాపం చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, ఇంత పెద్ద పాపం చేసిన టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ, చైర్మన్ కానీ ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ళకి పాపం జరుగుతున్నా సరే వాళ్ళు జరగాలని కావాలనే చేశారు అది ఆ పని. ఇది మనకు తెలియకపోతే రేపు నువ్వు తిరుపతికి వెళ్ళి తినే అన్నంలోనూ అదే ఆ బీఫే పెడతారు. మనం దేవతగా కొలిచిన ఆవునే నీకు రోజు అన్నంలో కూడా కలిపి పెడతారు. నువ్వు దేనికి అసలు రెస్పాండ్ అవ్వకపోతే. ఇంకా నయ్యం చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి అతను ఇనిషియేటివ్ తీసుకున్నారు ఆ లడ్డు మీద. 2 days జూలైలో అనుకుంటా సబ్మిట్ చేశారు గుజరాత్లో ఉన్న ఏజెన్సీకి. చేసిన తర్వాత అదంటూ 6th సబ్మిట్ చేస్తే 16th రిజల్ట్ వచ్చేసింది. దాంట్లో ఇలా కలుపుతున్నారని అప్పుడు వాళ్ళ తెలిసిందే, లేకపోతే ఇప్పటికీ మనకి తెలిసి ఉండేదే కాదు. అలాగే అందరూ తీసుకుంటూనే వెళ్ళిపోతారు. అది మనం ఎంత ఆ లడ్డూని మనం వెంకటేశ్వర స్వామి నుంచి వస్తున్నట్టే మనం లడ్డు అనుకొని అందరికీ పెడతామా, అందరికీ ఇస్తాం, మనం కొనుక్కుంటాం, తింటాం. దీంట్లో ఇంత దారుణం జరిగింది. ఇప్పుడు నేషనల్ కాదు, ఒక స్టేట్ ప్రాబ్లమే కాదు, నేషనల్ వైడ్ కూడా ఇది చాలా పెద్ద దుమారం లేపింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ళందరూ అంటూ ఇదంతా పొలిటికల్ స్టంట్, ఇది నిజంగా ఏం జరగలేదు అని చెప్తున్నారు. ఏది నిజం, అసలు ఏది అబద్ధం, ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు? కానీ ఎప్పుడు హిందువుల మీద ఎందుకు దాడి జరుగుతుంది? ఏం జరిగింది సార్? ఎప్పుడు హిందువుల మీద ఎందుకు అలాగా? నార్మల్గా చూస్తున్నాం, మనం బంగ్లాదేశ్లో చూస్తున్నాం, హిందువులను చంపేస్తున్నారు, భూటాన్లో అలా చంపేస్తున్నారు, నేపాల్లో చంపేస్తున్నారు, పాకిస్తాన్లో అయితే అసలు 1% కూడా లేకుండా చేస్తారు. ప్రపంచం అంతటా కూడా హిందువులను చంపేస్తున్నారు. ఇది నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. హిందువులను చంపేస్తున్నారు. దయచేసి ఇప్పటి నుంచి మీ వాట్సాప్ ఇలాంటి వార్తలు ఇలాంటివి ఏమైనా మీకు మన ధర్మానికి ఎప్పుడైనా సమస్య ఇలాంటి వార్తలు మీకు ఎప్పుడైనా తెలిస్తే కుదిరితే వాట్సాప్ స్టేటస్ పెట్టడానికి ట్రై చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ స్టేటస్ పెట్టడానికి ట్రై చేయండి. దయచేసి ఏది చేయకుండా మాత్రం అలా కూర్చోకండి. దయచేసి ఇది ఒక్క మాట వినండి. మనకున్నది ఒక్క దేశం, హిందుస్థాన్ ఒకటే ఉంది మన దేశం. ఇంకెక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ మన హిందువులు బతకడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ కూడా లేకుండా చేస్తామంటే మనం వచ్చే జనరేషన్ కనీసం హిందువులు అంటే ఎవరన్నా అడుగుతారంతే. సో ఒకవేళ నిజంగానే తిరుపతి లడ్డూలు అలాంటి పాపం జరిగితే అతనికి నిజంగానే శిక్ష పడాలని కోరుకుంటున్నాను. వాళ్ళకి నిజంగానే శిక్ష పడేటట్టు చంద్రబాబు నాయుడు డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు. జై హింద్.